బరువు తగ్గడం అవసరమా? ఎవరు బరువు తగ్గాలి? ఇప్పుడు అసలు ఎందుకు బరువు తగ్గాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అసలు ఎలాంటి పరిస్థితుల్లో తగ్గాలి? అసలు తగ్గాల్సింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క బరువు 90 కేజీస్ 90 కేజీల బరువు ఉన్నారు అనుకుందాం. సో ఉంటే కనుక ఈ 90 కేజీల బరువు అనేది ఏ అంశాలతో కలిపితే 90 కేజీలు అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ శరీర బరువు ఈక్వల్ టు ఈ యొక్క ఈ 4 బరువే మన బరువు అన్నమాట. నెంబర్ 1 ఫ్యాట్ వెయిట్, నెంబర్ 2 మజిల్ వెయిట్, నెంబర్ 3 బోన్ వెయిట్, వాటర్ వెయిట్. ఈ 4 బరువే మన బరువు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మరి బరువులో ఈ 4 అంశాలతో కూడినప్పుడు సో తగ్గాల్సినటువంటి అంశం ఏంటి ఇందులో? సో ఏం తగ్గాల్సి ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యాట్ వెయిట్ అనేది ఈ యొక్క ఫ్యాట్ యొక్క వెయిట్ అనేది ఎప్పుడైతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే బరువు తగ్గాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మరి ఇది నార్మల్ రేంజ్ ఎంత ఉంటే ఇది నార్మల్ అంటే, ఒకవేళ ఈ యొక్క ఫ్యాట్ వెయిట్ అనేది మెన్స్లో నార్మల్ రేంజ్ ఎంత ఉంటే 10 to 20%. ఈ యొక్క బాడీ వెయిట్లో ఉన్నటువంటి బాడీ వెయిట్లో ఫ్యాట్ అనేది 10 to 20% మధ్యలో ఉంటే కనుక ఆ ఫ్యాట్ అనేది నార్మల్గా ఉన్నట్టు, ఎక్కువ లేనట్టు. ఒకవేళ ఉమెన్స్లోనైతే కనుక బాడీ వెయిట్లో ఫ్యాట్ వెయిట్ వచ్చేసి 20 to 30% మధ్యలో ఉంటే కనుక నార్మల్గా ఉన్నట్టే, ఫ్యాట్ ఎక్కువ లేనట్టు అనమాట. సో మరి ఎప్పుడు తగ్గాలి? ఈ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో, సో పురుషుల్లో అయితే కనుక 20% కంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు, స్త్రీలలో 30% కంటే ఎక్కువ ఫ్యాట్ వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే తగ్గాలి. తగ్గాల్సింది ఏంటి? ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ మాత్రమే తగ్గాలి. అది ఇంపార్టెంట్ అనమాట, అందుకు మాత్రమే తగ్గాలి. సో ఇక్కడ ఈ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు తగ్గాలంటే, ఎప్పుడైతే ఫ్యాట్ వెయిట్ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మందిలో. సో టైప్ 2 డయాబెటిక్ కానివ్వండి, ఈ ఫ్యాటీ లివర్ డిసీజెస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, ఈ యొక్క కిడ్నీ డిసీజెస్, ఈ విధంగా అనేక రకాల హెల్త్ ఇష్యూస్ బారిన పడే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ యొక్క ఫ్యాట్ అనేది బాడీలో అధికమైనప్పుడు. సో అందుకనే ఈ అధికంగా ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవడం వల్ల మనం ఈ యొక్క వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. అందుకని తగ్గాలి. సో మరి ఎవరు తగ్గాలి? సో అధిక బరువు ఉన్న వాళ్ళు మాత్రమే తగ్గాలనేది అది రాంగ్ అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క బరువు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నా, ఉండాల్సినంతే నార్మల్గా వెయిట్ ఉన్నా, ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నప్పటికీ, బరువు ఎంత ఉన్నప్పటికీ సంబంధం లేదు. సో అతను ఉన్నటువంటి బరువులో ఈ యొక్క ఫ్యాట్ వెయిట్ అనేది అధికంగా ఉన్నట్లయితే తగ్గాలి. సో అతను బరువు తక్కువ ఉన్నా, నార్మల్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా సంబంధం లేదు. ఫ్యాట్ వెయిట్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తగ్గించుకోవాలి. సో అలా తగ్గించుకున్నప్పుడే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. ఈ యొక్క ఫ్యాట్ వల్ల వచ్చే వ్యాధుల నుంచి పడకుండా కాపాడుకోగలుగుతారు అనమాట. అందుకని తగ్గాలి. సో తగ్గుతున్న క్రమంలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బరువు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాట్ వెయిట్ని మాత్రమే తగ్గించుకోవాలనుకున్నప్పుడు సో మనం ఎలాంటి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది? ఆహారపు అలవాట్లో ఎలాంటి మార్పులు అవసరం? వాళ్ళ యొక్క ఎలాంటి ఎక్సర్సైజెస్ అవసరం అవుతాయి? ఇవన్నీ కూడా ప్రాపర్గా చేస్తేనే మాత్రమే ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ వెయిట్ అనేది తగ్గుతుంది తప్ప, అలా కాకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రకరకాలుగా సొంత ప్రయోగాలు చేశారనుకోండి, ఒకవేళ ఫ్యాట్ వెయిట్ బదులుగా మజిల్ వెయిట్ కనుక తగ్గితే సో దానివల్ల ఏం జరుగుతుంది? మరి ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యం తెచ్చుకోవడానికి బదులు రివర్స్లో ఇంకా అధికంగా అనారోగ్యాలు, అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది ఫ్యాట్ బదులుగా మజిల్ తగ్గితే. సో అది ఎప్పుడు తగ్గచ్చు? మీరు తీసుకునేటువంటి డైట్. కొంతమంది ఈ యొక్క ఫుడ్ తినాల్సిన తక్కువ తింటుంటారు, ఒక పూట మానేస్తుంటారు. ఈ విధంగా ఫుడ్ తగ్గించడం వల్ల ఫ్యాట్ తగ్గదు. తీసుకునేటువంటి ఫుడ్లో సరైనటువంటి పోషకాలు ఉన్నాయా లేవా, ఎంత అవసరం, ఒక వ్యక్తి ఎంత బరువు తగ్గాల్సిన అవసరం ఉంది, సో వాళ్ళ యొక్క బాడీ వెయిట్లో ఎంత ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, సో వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళకి యొక్క ప్రోటీన్ కానీ ఈ యొక్క పోషకాలు కానీ వాళ్ళకి కావాల్సినంత ఉండేలా ఫుడ్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేసుకోకుండా ఎలా పడితే అలా కనుక డైట్ చేస్తే కనుక ఏమవుతుంది? ఫలితంగా ఈ బోన్ వెయిట్ కానీ మజిల్ వెయిట్ కానీ తగ్గితే రివర్స్లో బీపీ డౌన్ అవ్వడము, నీరసంగా మారిపోవడము, అనేక రకాల హెల్త్ ఇష్యూస్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి
సో మీరు ఎవరైనా ఈ విధంగా మీ యొక్క ఎక్సెస్ ఫ్యాట్ తగ్గాలి అనుకోవడానికి ట్రై చేసుకుంటే కనుక సో మీరు ఒక సరైనటువంటి కోచ్ని ఎన్నుకొని కోచ్ ఆధ్వర్యంలో మీరు ఈ విధమైన ప్రోగ్రామ్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఒక ప్రాపర్ కోచ్ లేదు, మాకు చెప్పేవాళ్ళు లేరు అనుకుంటే కనుక ఇక్కడ మేమున్నాం హెల్ప్ చేయడానికి, మమ్మల్ని సంప్రదించండి. ఇది నా యొక్క సెల్ నెంబర్, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.